హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టడీ విత్ శ్రీదేవి. సో ఈరోజు వీడియోలో ఏపీ జూనియర్ ఇంటర్ వాళ్ళకి టిప్స్. సీనియర్స్ అయినా చూడొచ్చు, కాకపోతే సీనియర్స్ జూనియర్ ఇంటర్ రాశారు కాబట్టి కొంచెం ఐడియా ఉంటుంది. సో ఇది మెయిన్గా జూనియర్ ఇంటర్ వాళ్ళకి వీడియోస్. సో ఫస్ట్ వచ్చేసి మనం సిలబస్ని వెయిటేజ్తో సహా రాసుకొని ఒక పక్కన పెట్టుకోండి. దాన్ని మనం ఎలా చదవాలంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉంటుంది కదా, దాన్ని మనం వెయిటేజ్ ఫస్ట్ హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న చాప్టర్. సో ఫస్ట్ ఒక 15 మార్క్స్ వెయిటేజ్ ఉందనుకోండి ఒక చాప్టర్కి, ఆ చాప్టర్ని ఫస్ట్ మీరు కంప్లీట్ చేయండి. అది అయ్యాక నెక్స్ట్ 11 మార్క్స్ వెయిటేజ్ అలాగా తగ్గుతూ రండి. సో ఒక చాప్టర్లోని అన్నీ చదవండి, అంటే లైక్ 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్ అండ్ 1 మార్క్. సో అవన్నీ కవర్ చేయండి. ఒక చాప్టర్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ చాప్టర్లోని 8 మార్క్స్, 4 మార్క్స్ అలా చదవండి. లేదు అంటే మీరు ఇంకోలా కూడా చదవచ్చు. ఫస్ట్ అన్ని 8 మార్క్స్ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ అన్నీ 8 మార్క్స్ చదివేయండి. ఆ 8 మార్క్స్ అయ్యాక నెక్స్ట్ 4 మార్క్స్ చాప్టర్స్ ఉంటాయి కదా, ఆ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్, అప్పుడు అవి కంప్లీట్ చేయండి. అలాగా 2 మార్క్స్, 1 మార్క్. సో ఇది మీరు ఫాలో అయితే మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు. ఎక్కువ 8 మార్క్స్ అండ్ 4 మార్క్స్ మనం పక్కా బై హార్ట్ చేసినా మనకి పాస్ మార్క్ అయితే వస్తుంది. సో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఈ విధంగా చదవండి. కెమిస్ట్రీలోని ఆర్గానిక్ కెమిస్ట్రీ అయితే మీరు చాలా బై హార్ట్ చేయాలి, ఎందుకంటే సెట్ బి ఆర్ సెట్ సి కొంచెం టఫ్గా వస్తే పేపర్. ఆర్గానిక్ కెమిస్ట్రీలోని ఎస్ఏ ఆన్సర్స్లో మెయిన్గా మనకి చాయిస్ ఉండకపోవచ్చు, ఎందుకంటే అది చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఆర్గానిక్ కెమిస్ట్రీ అయితే మీరు పక్కా బై హార్ట్ చేయాలి, అది మీరు చాయిస్ వదిలేసే ఛాన్స్ ఉండదు. సో నెక్స్ట్ నుంచి మ్యాథ్స్ కూడా సేమ్ ఇలానే 100 మార్క్స్ కదా. సో ఫస్ట్ 8 మార్క్స్ అండ్ 4 మార్క్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ ఫస్ట్ కంప్లీట్ చేయండి. తక్కువ వెయిటేజ్ ఉన్నవి మీరు చాయిస్కైనా వదిలేయచ్చు. అండ్ మ్యాథ్స్లోని 8 మార్క్స్, 4 మార్క్స్ బాగా బై హార్ట్ చేస్తే మీరు ఈజీగా స్కోర్ చేయవచ్చు. నెక్స్ట్ ఆ తర్వాత 2 మార్క్ అండ్ 1 మార్క్ పాస్ అవ్వడానికి అయితే పక్కా మీరు 8 మార్క్స్ అండ్ 4 మార్క్స్ బాగా బై హార్ట్ చేయాలి. నెక్స్ట్ మీరు 1 మార్క్ అండ్ 2 మార్క్ అన్నీ ఒకే సీక్వెన్స్లో రాయండి, అంటే ఒకే దగ్గర 1-3 క్వశ్చన్స్ అన్నీ అలాగనే రాయండి. 8 మార్క్ అండ్ 4 మార్క్ ఫస్ట్ మీరు వచ్చింది రాసుకోవచ్చు. ఎప్పుడైనా పేపర్ ఫస్ట్ మీకు వచ్చింది నీట్గా రాయండి ఫస్ట్ పేజెస్లో. నెక్స్ట్ రాలేనివి లేదంటే కొంచెం డౌట్ ఉన్నవి లాస్ట్ పేజెస్లో రాయండి అన్నీ అయ్యాక. సో నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ మీరు ఎలా రాస్తారంటే, ఫస్ట్ గ్రామర్ పార్ట్ నెక్స్ట్ ఆన్సర్స్ ఉంటాయి కదా, క్వశ్చన్ ఆన్సర్స్. సో ఫస్ట్ గ్రామర్ పార్ట్ అంతా 1 అవర్లో కంప్లీట్ చేయండి. ఫస్ట్ మీరు గ్రామర్ పార్ట్ 1 అవర్లో కంప్లీట్ చేస్తే మిగిలిన 2 అవర్స్ మీరు ఆన్సర్స్ రాయడానికి యూజ్ అవుతుంది. ఆన్సర్స్ అనేవి మనం టోటల్ 9 రాయాలి కదా. సో ఈ 9లోని మనం 2 అవర్స్ డివైడ్ చేసుకొని రాయాలి. ఒక ఎస్ఐ మిగిలినవన్నీ 4 మార్క్స్ కదా, మిగిలిన 8 4 మార్క్స్ కదా ఉంటాయి. సో అవి మనం 2 అవర్స్లో కంప్లీట్ చేయగలగాలి. గ్రామర్ మాత్రం పక్కా 1 అవర్లో కంప్లీట్ చేస్తేనే మీకు క్వశ్చన్ ఆన్సర్స్కి 2 అవర్స్ ఉంటుంది సేఫ్ సైడ్గా. అండ్ ఇంగ్లీష్ అయితే చాలా పర్టికులర్గా గ్రామర్ 1 అవర్లోనే కంప్లీట్ చేయాలి, క్వశ్చన్ ఆన్సర్స్ 2 అవర్స్లో పక్కా కంప్లీట్ చేయాలి. సాంస్క్రిట్ కూడా సేమ్. సాంస్క్రిట్లో కొంచెం ఎస్ఏ ఆన్సర్సే ఉంటాయి కదా, 2-3 ఎస్ఏ ఆన్సర్స్ ఉంటాయి, కాబట్టి మీరు లాస్ట్ 1 అవర్లో రాయొచ్చు. అండ్ గ్రామర్ ఉన్నవి కూడా 2 అవర్స్లో కంప్లీట్ చేయొచ్చు. ఇంగ్లీష్ మాత్రం గ్రామర్ 1 అవర్, క్వశ్చన్ ఆన్సర్స్ 2 అవర్స్. ఫస్ట్ గ్రామర్ అంతా కంప్లీట్ చేయండి. గ్రామర్ కూడా సీక్వెన్స్లో రాయాలి, లైక్ ఆ కాలం నుంచి అన్నీ లైన్గా రాసుకొని రావాలి. క్వశ్చన్ ఆన్సర్స్ మీరు ఇష్టం. ఫస్ట్ మీరు ఎస్ఏ ఆన్సర్ రాసి నెక్స్ట్ 4 మార్క్ ఆన్సర్స్ రాస్తామన్నా పర్లేదు, లేదా ఫస్ట్ 4 మార్క్ రాసి నెక్స్ట్ ఎస్ఏ రాస్తామన్నా పర్వాలేదు. గ్రామర్ మాత్రం ఒక సీక్వెన్స్లో రావాలి. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అయితే మీరు ఫస్ట్ వెయిటేజ్ చూసుకొని ఆ తర్వాత ప్రిపేర్ అవ్వండి. తక్కువ వెయిటేజ్ ఉన్నదానికి ఫస్ట్ చదవకండి. ఫస్ట్ 8 మార్క్స్ అండ్ 4 మార్క్స్ కంప్లీట్ చేశాక నెక్స్ట్ 2 మార్క్స్, ఆ తర్వాత 1 మార్క్ వెళ్ళండి. మ్యాథ్స్ కూడా సమ్స్ చాలా ఫాస్ట్గా చేయగలగాలి, ఎందుకంటే మీకు టైం సరిపోదు. కొంచెం పెద్ద లాంగ్ సమ్స్ ఉంటాయి కదా, అలాంటి సమ్స్లో మీరు కొంచెం బాగా ప్రాక్టీస్ చేస్తే టైం సరిపోతుంది. ఇంగ్లీష్కి వచ్చేసరికి ఫస్ట్ గ్రామర్ 1 అవర్లో రాసి అండ్ క్వశ్చన్ ఆన్సర్స్ 2 అవర్స్లో రాయండి. మీకు అప్పుడు టైం సరిపోతుంది, లేకపోతే అస్సలు సరిపోదు.
గ్రామర్ పక్కా 1 అవర్‌లో కంప్లీట్ చేస్తేనే క్వెషన్ ఆన్సర్స్ 2 అవర్స్‌లో రాయొచ్చు. అండ్ గ్రామర్ కూడా మీకు రాలేని దగ్గర కొంచెం ప్లేస్ వదిలేసి నెక్స్ట్ రాయండి. ఎందుకంటే మీరు అదే దాని మీద ఉంచేస్తే మీకు టైం సరిపోదు. సాంస్క్రిట్ కూడా ఫస్ట్ గ్రామర్ పార్ట్ మొత్తం రాసి, ఆ తర్వాత లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి కదా! 2, 3 ఉంటాయి. సో, ఆ లాంగ్ ఆన్సర్స్ అప్పుడు ఒక 1 అవర్‌లోని మీరు కంప్లీట్ చేయొచ్చు. సో, ఇవి టిప్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.